డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో మీరందరూ ఉన్నారని భావిస్తున్నాను. అనంత విశ్వం గురించి, విశ్వ జ్ఞానం గురించి ఎన్నో వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. నేర్చుకోండి, నేర్చుకున్నది ఆచరణలో పెట్టండి. విశ్వం మీకు సహకరిస్తుందని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా. అండ్ ఒక సింపుల్ స్టేట్మెంట్, ఇది మీరు ఆచరణలో పెడితే డబ్బుకి ఇంకా లోటు ఉండదు. ఏంటి అంటే థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్. మీరు పే చేసిన ప్రతి అమౌంట్కి థ్యాంక్ యూ చెప్పండి, డబ్బు మిమ్మల్ని ఇష్టపడుతుంది. ఏంటి, అవునా, నిజమా అంటే అవును, నిజమే, ఇది ప్రూవెన్ కాన్సెప్ట్. డౌటా? గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఎక్కడ చెక్ చేసేది? ముందు నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. మీ జీవితంకి అప్లై అయితే మీరే ఎక్స్పీరియన్స్ అవుతారు పర్సనల్గా. సింపుల్. ధనాన్ని ఆకర్షించాలి అంటే ధనానికి ఎటువంటి ఎమోషన్ని మీరు జోడిస్తున్నారు, ఎటువంటి భావనని మీరు యాడ్ ఆన్ చేస్తున్నారు, ఎటువంటి ఫీలింగ్స్ని మీరు యాడ్ ఆన్ చేస్తున్నారు అన్నది చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ మీ హౌస్ ట్యాక్స్ కట్ అవుతుంది, హౌస్ ఈఎంఐ కట్ అవుతుంది. డబ్బు ఇలా శాలరీ పడగానే కట్ అవుతున్నప్పుడు బాధపడుతున్నారా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా అన్నది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అంటే ఎటువంటి భావనను మీరు కలిగి ఉంటే, ఎటువంటి భావనని అనంత బ్రహ్మాండంలోకి విడుదల చేస్తారో అదే మీరు ఆకర్షిస్తారని అనంత బ్రహ్మాండమే చెప్పిన విశ్వ వాక్కు, విశ్వ జ్ఞానం, విశ్వ రహస్యం అది. మరి హౌస్ ఈఎంఐ కట్ అవుతున్నప్పుడు అయ్యో డబ్బులు కట్ అయిపోయిన బాధపడుతున్నారు అనుకోండి. ఆ వెళ్తున్న డబ్బుకి బాధ అనే ఎమోషన్ని జోడించారు. మరి బాధ అనే ఎమోషన్ జోడిస్తే డబ్బు ఉంటుందా? ఉన్న డబ్బు కూడా వెళ్ళిపోతుంది. అది సీక్రెట్. ఏమి చెప్పాలా? థ్యాంక్ యూ పెయిడ్. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు, డబ్బుకి, అనంత విశ్వ సంపదకి నా సర్వదా కృతజ్ఞతలు, నా హృదయపూర్వక శతకోటి కృతజ్ఞాభివందనములు అని చెప్పి ఒక మాట చెప్పండి. ఉచ్చరిస్తూ గట్టిగా గుండె లోతుల నుండి మాట రావాలా. థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్పండి. థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్పండి. కారు ఈఎంఐ కట్ అవుతుంది, అయ్యో కట్ అయిపోయిందని బాధపడ్డారు అనుకోండి, ఆ కారు కూడా ఎక్కువ రోజులు నిలబడదు. ఆ కారులో ట్రావెల్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, దానికి కావాల్సిన ఈఎంఐ కట్ అయితే బాధ. ఆ కట్ అవుతుంది ఏంటి? మనీ. ఆ మనీకి బాధ అన్న ఎమోషన్ జోడిస్తే ఏడుంటుంది మనీ? థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్. మీరు మార్నింగ్ పడుకొని లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఎన్నిసార్లు మీరు డబ్బులు ఖర్చు పెడితే అన్నిసార్లు మనసులో గుండె లోతుల నుండి థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్పండి. డబ్బుకి ఇంకా లోటు ఉంటుంది. దిస్ ఈజ్ ద సీక్రెట్. ఈ పదం మీరు చెప్పాలా, థ్యాంక్ యూ పెయిడ్. నా ప్రతి అవసరాన్ని తీరుస్తున్నందుకు అనంత విశ్వ సంపదకి నా సర్వదా కృతజ్ఞతలు. అనంత డబ్బుని, అనంత విశ్వ సంపదని నేను నా గృహంలోకి మరియు నా జీవితంలోకి మనస్ఫూర్తిగా, గౌరవంతో, ప్రేమతో, శిరస్సు వంచి ఆకర్షిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను అని పదే పదే చెప్పండి. ఇంకా డబ్బుకి లోటు ఉండదు. మీరు ఒక పవర్ బిల్ కట్టారు, థ్యాంక్ యూ పెయిడ్ అని చెప్తూ కృతజ్ఞత యాడ్ చేయండి. రైస్ బిల్ కృతజ్ఞత యాడ్ చేయండి. పాల బిల్లు కృతజ్ఞత యాడ్ చేయండి. టీవీ బిల్లు కృతజ్ఞత యాడ్ చేయండి. బండి పెట్రోల్ కృతజ్ఞత. రీఛార్జ్ కృతజ్ఞత. చెప్పులు కొన్నారు కృతజ్ఞత. కారు కొన్నారు కృతజ్ఞత. బట్టలు షాపింగ్ చేశారు, పే చేశారు కృతజ్ఞత. కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. కెన్ ఐ సే వన్ థింగ్? గ్రాటిట్యూడ్ ఈస్ ద బిగ్గెస్ట్ గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్ ఇన్ ద మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్. విశ్వ జ్ఞానంలో, విశ్వ దర్శనంలో ఏదైనా గేమ్ చేంజింగ్ కాన్సెప్ట్స్ ఒక 6-7 ఉన్నాయా? అందులో మొదటి వరుసలోకి వచ్చేది గ్రాటిట్యూడ్. మీరు ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటే అంత కోటీశ్వర్లు అవుతారు. ఎంత ఏడుపులు ఏడిస్తే అంత దరిద్రులు అవుతారు. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారా? దానికి కర్త కర్మ క్రియ మీరే. దరిద్రులుగా ఉండిపోయామా? దానికి కర్త కర్మ క్రియ మీరే. లైఫ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఎవరిని బ్లేమ్ చేస్తారో వాళ్ళ కర్మలు మీకు యాడ్ అవుతాయి. తథాస్తు అని విశ్వమే చెప్పిన మాట. వాళ్ళ సిన్స్ మీకు యాడ్ అయిపోతాయి. డోంట్ బ్లేమ్ ఎనీవన్. ఒక వ్యక్తికి ఇలా వేలు చూపిస్తే మిగతా 4 వేలు మీ వైపు చూపిస్తాయి. వై? ఎందుకు? డబ్బు కొరకు సఫర్ అవుతున్నామా? చెప్తున్నానా? ఆవేదనతో, ఎమోషన్తో, బాధతో మీకు చెప్తున్నాను. అట్లీస్ట్ కోటీశ్వర్లు అవ్వడం, ధనవంతులు అవ్వడం, కుబేర్లు అవ్వడం మాట పక్కన పెట్టండి. కాసేపు మీ అవసరాలు తీరాలా. సులభంగా, సునాయాసంగా డబ్బును సంపాదించుకోవాలా. ఎఫర్ట్లెస్గా సంపదని సృష్టించాలి. గుర్తుపెట్టుకోండి, తలుపులేసి రూమ్లో మంత్రాలు చదివితే బూడిద రాలొద్దు. యాష్ మంత్రం నిజమే. మంత్ర, తంత్ర, యంత్ర ప్రూవెన్ కాన్సెప్ట్ నిజం, 100% నిజం. కానీ ఈ కౌచ్ నుండి, చైర్ నుండి బయటకు వచ్చి పని చేయాలి. కర్మయోగులం. కర్మ అంటే పని చేయాలి. పని చెయ్యను, డోర్లు వేసుకొని ఇంట్లోనే కూర్చుంటాను, అనంత సంపద నా గుమ్మంలోకి వచ్చేయాలంటే యాడ్ వస్తుంది. పిచ్చోడు అంటారు. ఏమంటారు? పిచ్చోడు అంటారు. బట్ రిచ్ అవ్వాలంటే పిచ్ అవ్వాలి. ఎలా పిచ్ అవ్వాలి? ఎఫర్మేషన్స్ గట్టిగా విడుదల చేయాలి. ఏమైంది పిచ్చోడ్లాగా అరుస్తా ఉన్నాడు? అది అరుపులు కాదు, ఎనర్జీ పాస్ అవుతుంది అన్న విషయం మీకు తెలుసు. వాళ్ళకి అరుపులే.
మీకు మెరుపులు మీ జీవితంలో స్టార్ట్ అవుతాయి. పంచభూతాలు అద్భుతంగా సహకరిస్తాయి. డబ్బుకి లోటు లేదమ్మా. గుర్తుపెట్టుకోండి, అనంత విశ్వంలో డబ్బు ఉందా లేదా? ఉంది. మీరు అనంత విశ్వంలోనే ఉన్నారా లేదా? ఉన్నారు. పుట్టక ముందు నుండి మీకు డబ్బుతో కనెక్షన్ ఉందా లేదా? ఉంది. మీరు తల్లి కడుపులో ఉన్నారు, మీకు ఫుడ్ వెళ్ళింది డబ్బు ద్వారా. మీరు చనిపోయాక మీ శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టేశాక కూడా ఆ శరీరానికి కార్యక్రమాలు చేయడానికి డబ్బు అవసరం. పుట్టక ముందు డబ్బుతో ముడిపడి ఉన్నారు, శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టిన తర్వాత కూడా మీ శరీరానికి డబ్బు అవసరం ఉంది. డబ్బుతో కనెక్ట్ అయి ఉన్నారు. డబ్బు అనంత విశ్వ సంపద విశ్వంలోనే ఉంది, మీరున్నది విశ్వంలోనే. మరి డబ్బు సంపాదించడం బిగ్ డీలా? నో, ఏమీ లేదు. మీరు ఈ రోజు నుంచి ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అన్న ఎమోషన్ యాడ్ చేయండి. థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ పెయిడ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనస్ఫూర్తిగా నవ్వుతూ చెప్పండి. కారీమై కట్టిందా? అయ్యా బాబోయ్ కట్ అయిపోయింది అనొద్దు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పండి. ఆ డబ్బు సంపాదించడానికి ఏ అవకాశం అయితే మీకు ఉపయోగపడిందో, ఉద్యోగం, వ్యాపారం, వాటికి కూడా థ్యాంక్ యూ చెప్పండి. డబ్బు మిమ్మల్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తుంది. అండ్ మనీకి రిలేటెడ్ ఒక మేజర్ 11 days ప్రోగ్రామ్ చేయబోతున్నాం. నాట్ ఓన్లీ మనీ, డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్య, భోగభాగ్యాలు, సిరి సంపద, ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, వాట్ నాట్. మీకు ఏమి ఛాలెంజ్ ఉన్నా, ఏం ప్రాబ్లం ఉన్నా, ఏమి అవరోధాలు ఉన్నా, ఒకటే సొల్యూషన్, వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్. అనంత బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వడం, ప్రకృతితో అనుసంధానం అవ్వడం, దానికి తగ్గట్టుగా అడుగులు వేయడం, ఒక గురు పరంపర్యంగా ముందుకు వెళ్ళడం. ఇంకా లైఫ్ ఎలా ఉంటుంది? లైఫ్ ఈజ్ ఆసమ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇంకా September 21st నుంచి 11 days కంటిన్యూ చేయబోతున్న ప్రోగ్రామ్. ఎవ్రీడే మార్నింగ్ 5:45, 6 నుండి 7:30 వరకు 11 రోజులు నాతో జర్నీ చేసే అవకాశం మీకు లభిస్తుంది. మీతో ట్రావెల్ చేసే అదృష్టం నాకు ఆ విశ్వం కల్పిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు నేను అనుకుంటే ఆ ప్రోగ్రామ్ జరగట్లేదు, విశ్వం ఆజ్ఞాపించింది. నేను చేయాలన్నా విశ్వం అనుగ్రహమే, దానికి మీరు అటెండ్ అవ్వాలన్నా భగవంతుడి ఆశీర్వాదాలే. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారు, కమ్ అండ్ జాయిన్. స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్, డిఫరెంట్ ప్రోగ్రామ్, యూనిక్ ప్రోగ్రామ్. లైవ్లో ఎన్నో ప్రాక్టీసెస్ మీ చేత చేయించబోతా ఉన్నాం. ఎన్నో సాధనలు, ఎన్నో ప్రక్రియలు భగవంతుడి యొక్క అనుగ్రహంతో విశ్వం ఇచ్చిన సంకేతాలను అనుసరించి ప్రకృతితో అనుసంధానం అవుతూ, మమేకమవుతూ అడుగులు వేస్తున్న సమయంలో, భూత ప్రేతాత్మలకి కూడా కృతజ్ఞత చెప్తూ అడుగులు వేస్తున్న సమయంలో, భగవంతుడు, విశ్వము, ప్రకృతి ఇచ్చిన సంకేతాలను అనుసరించి బయటికి తీసుకొచ్చిన విశ్వ జ్ఞానాన్ని, సీక్రెట్స్ని మీకు ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే విశ్వం ఆర్డర్ చేసింది, విశ్వం ఆజ్ఞాపించింది. మీరు రెడీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్, నేమ్, ఫేమ్, రికగ్నిషన్తో యూనివర్స్ మీకు బ్లెస్ చేయబోతా ఉంది. ఇమ్మీడియట్గా స్ట్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కలుద్దాం, త్వరలోనే కలుద్దాం. సర్వే జనా సుఖన భవంతు. జై హింద్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. గాడ్ బ్లెస్ యూ.